అందరికి నమస్తే అండి. మన గడం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. మనం డైరెక్ట్ వీళ్ళకి వెళ్ళిపోదామండి. మనం చూస్తున్నది దోసకాయ అండి. రౌండ్ ఎల్లో దోసకాయ అన్నమాట. ఇది చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఈ వెరైటీ మనకు జస్ట్ 45 రోజులకే హార్వెస్ట్గా రెడీ అయిపోతుందండి. హార్వెస్ట్ చేసేసేయచ్చు అన్నమాట. అంత ఫాస్ట్గా పెరిగిపోతుంది అన్నమాట. మొక్క చిన్నగా ఉన్నప్పుడే మనకు కాపు స్టార్ట్ అయిపోతుందండి. కాబట్టి మనము ఖచ్చితంగా ఇలాంటి కూరగాయ మొక్కలు మనం పెంచుకుంటే మనకు తొందరగా తినడానికి రెడీ అయిపోతాయి. చూడండి 2-3 పాదులు ఉన్నాయండి. చూడండి ఈడ కూడా ఒక 2 తయారైపోయినాయి. ఇంకా పిందె పూత అయితే చెట్టు నిండా ఉందన్నమాట. అయితే ఈ రౌండ్ దోసకాయ తీగ జాతికి చెందింది కాబట్టి పాదు రకం కాబట్టి కొంచెం ఏదైనా సపోర్ట్ ఇస్తే అల్లుకుపోతుంది అన్నమాట. లేదంటే ఇలా కొద్దిగా ఫ్రీగా ప్లేస్ ఉంటే అక్కడ మనం విత్తనం వేసేసినా కూడా ఇలా పారుకుపోతుంది. ఏం పర్లేదు అన్నమాట. అదంతా నేను నీళ్ళలో పెట్టినా కాబట్టి అలా కూడా పక్కన మొత్తం అల్లుకుపోయింది. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయో. ఇలా 2 దోసకాయలు నేను ఒక 3-4 సార్లు హార్వెస్ట్ చేసుకున్నా అండి. యూజ్ చేసిన ఇంట్లోకి. పాదు చిన్నగానే ఉంది కానీ చూడండి ఎంత బాగా దోసకాయలు రెడీ అయిపోయాయో. ఇవి ఇంకా ఉంచితే ఇంకా ఎక్కువగా ఎల్లో కలర్ కూడా రెడీ అయిపోతాయండి మన మార్కెట్లో దొరికినట్టు సేమ్. ఇప్పుడు మనము ఇలాంటి దోసకాయలతో కూడా మనం మొక్కలు పెంచవచ్చు అన్నమాట. మనం మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకున్నాక ఆ దోసకాయలు మనం ఇంట్లో యూజ్ చేసినప్పుడు లోపల విత్తనాలు వస్తాయి కదండి. ఆ విత్తనాలు వేస్ట్గా పడేయకుండా ఆ విత్తనాలతో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు అన్నమాట. చూడండి ఒక్క దోసకాయ కట్ చేస్తే ఎన్ని విత్తనాలు వచ్చాయో. ఇలాంటి విత్తనాలతో మనం మొక్కలు పెంచవచ్చు అన్నమాట. విత్తనాలు లేవు, ఇప్పుడు సమయానికి విత్తనాలు దొరకట్లేవు. ఖచ్చితంగా ఇప్పుడు విత్తనాలు కొనే మనం మొక్కలు పెంచాలని ఏం లేదు అండి. మనం ఖచ్చితంగా మొక్కలు పెంచాలి, మనకి ఇమ్మీడియట్లీ సీడ్స్ కావాలంటే మార్కెట్కి వెళ్ళి ఇలాంటి బాగా పండిన దోసకాయలు కానీ, క్యాప్సికం కానీ, లేదంటే బాగా ముదిరిన వంకాయలు కానీ, తినే దోసకాయలు, బాగా పండిన టమాటాలు, బాగా పండిన మిరపకాయలు, ఇలాంటి మనము మార్కెట్ నుంచి తెచ్చుకొని డైరెక్ట్ మట్టిలో వేసేస్తే చాలండి. అవే మొలకెత్తుతాయి అన్నమాట. పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదు. చూడండి మీరు టెర్రస్ గార్డెన్లో పెంచే వాళ్ళైతే కొంచెం సాయిల్ మిక్స్ బాగా ప్రిపేర్ చేసుకొని ఆ సాయిల్ మిక్స్లోనే గుప్పెడంత బోన్ మిల్లు, గుప్పెడంత మస్టర్డ్ కేక్ పౌడరు, కొద్దిగంత ఎప్సమ్ సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని ఈ విత్తనాలు నాటండి. నిజంగా అమేజింగ్ రిజల్ట్ అండి. ఫాస్ట్గా మొలకెత్తి, ఫాస్ట్గా పెరిగి, ఫాస్ట్గా హార్వెస్ట్కి వచ్చేస్తాయి అన్నమాట. అంతే అండి. మట్టిలో వేసేసి మట్టి మొత్తం కవర్ చేసేసి నీళ్ళు చల్లడమే. నేను అన్ని విత్తనాలు ఒకే దగ్గర వేసేసిన. ఈ ఇన్ని విత్తనాలు ఒక దగ్గర వేసినప్పుడు మనకు ఒక 5-6 మొలకలు మనకు లేచినా కూడా మనకు మొక్కలు తయారైపోతాయి అన్నమాట. వెంటనే నీళ్ళు పోసేసేయడమే. ఇదిగో అలసంద అండి. ముద్దిన అలసందలు తీసుకొచ్చి ఇట్లా వేసినా చూడండి ఎంత బాగా మొలకెత్తినాయో. మనకు ఒక 1 వీక్లో ఇది దోసకాయ విత్తనాలు కూడా మొలకెత్తుతాయి అన్నమాట. ఖచ్చితంగా మనము విత్తనాలు కొనే మొక్కలు పెంచాలా, కూరగాయ మొక్కలని ఏం లేదండి. ఇలా ఇంట్లోకి తెచ్చున్న కూరగాయలతో కూడా మనం కూరగాయ మొక్కల్ని పెంచవచ్చు అన్నమాట. రూపాయి ఖర్చు లేకుండా. ఖచ్చితంగా ట్రై చేయండి. సాధ్యమైనంత వరకు చాలా రకాల కూరగాయలు మనము ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు కొన్ని ఎక్స్ట్రాగా మనం ఇంటెన్షన్గా తెచ్చుకోవాలన్నమాట. మనం మైండ్లో పెట్టుకొని మనకు ముదిరినవి, బాగా పండినవి అలాంటివి తెచ్చుకొని వాటిని మనము ఈ విత్తనాలుగా వాడుకోవచ్చు అన్నమాట. ఇంటెన్షన్గా తెచ్చుకోవాలి. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే మనం కూరగాయ మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కొనేటప్పుడు బాగా ముద్దినవి, పండినవి వేస్ట్గా పడిస్తారండి. అవి కావాలని అడిగితే కూడా వాళ్ళు ఇచ్చేస్తారు తెలుసా. మనం మొక్కలు పెంచుతామంటే నేను అట్లనే చేస్తాను. నాకు ఏమైనా అవసరం ఉంటే కావాల్సి మార్కెట్కి వెళ్ళి నేను తెచ్చుకుంటాను. సో ఇదండి, కొంతమందికన్నా ఉపయోగపడుతుందని నేను వీడియో చేశాను. కాన్సెప్ట్ బాగుందని చెప్పేసి. విత్తనాలు అందుబాటులో ఉంటే విత్తనాలతో పెంచండి, లేదంటే ఇవి కూడా వేస్ట్గా చల్లేయకుండా వీటిని కూడా వాడేసుకోండి అంతే. నచ్చితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం వెళ్ళి సార్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.